మన భారత రాజ్యాంగంలో ఒకే ఒక వాక్యం, అవును, జస్ట్ ఒకే ఒక వాక్యం మన గ్రామాలకు ఎంత పెద్ద శక్తినిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అదే ఆర్టికల్ 40. రండి, ఈరోజు మనం దాని వెనక ఉన్న పవరేంటి, ఆ ఆలోచన ఎంత గొప్పది, ఇంకా అది మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో అన్ని వివరంగా చూసేద్దాం. ఒక్క క్షణం ఊహించుకోండి. ఒక ఊరికి ఏం కావాలో ఆ ఊరి ప్రజలే నిర్ణయించుకుంటే, వాళ్ల సమస్యలకి పరిష్కారాలు వాళ్లే వెతుక్కుంటే, నిర్ణయాలన్నీ ఎక్కడో రాజధానిలో కాదు, వాళ్ల గ్రామసభలోనే తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా! ఈ ఆలోచనే, ఈ స్ఫూర్తే ఆర్టికల్ 40కి గుండెకాయలాంటిది. అయితే ఈ స్వీయ పాలన అనే ఐడియా అప్పటికప్పుడు పుట్టింది కాదు. అది కేవలం రాజ్యాంగంలో రాసిన ఒక వాక్యం అంతకన్నా కాదు. దీని వెనకాల ఒక పెద్ద చరిత్ర ఉంది, ఒక బలమైన స్వాతంత్ర్య స్ఫూర్తి ఉంది. ఇంతకీ దాని మూలాలెక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 40 వెనుకున్న అసలైన స్ఫూర్తి ఎవరో తెలుసా? మన జాతిపిత మహాత్మా గాంధీ. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్ అనే భావనే దీనికి పునాది. సింపుల్గా చెప్పాలంటే, ప్రతి ఊరు ఒక చిన్న రిపబ్లిక్లా ఉండాలి, తన అవసరాలకు, తన పాలనకు వేరే వాళ్ల మీద ఆధారపడకుండా సొంతంగా నిలబడాలి. అదే అసలైన స్వాతంత్ర్యమని గాంధీజీ బలంగా నమ్మారు. సరే, మరి గాంధీజీ కన్నా ఈ గొప్ప కలను మన రాజ్యాంగంలోకి ఎలా తీసుకొచ్చారో, దానికి అధికారిక రూపం ఎలా ఇచ్చారో ఇక్కడే ఆర్టికల్ 40 ఎంటర్ అవుతుంది. ఇది ఆ స్వీయ పాలన అనే ఆలోచనను నిజం చేయడానికి ప్రభుత్వాలకు ఒక బ్లూప్రింట్లా, ఒక గైడ్లా పనిచేస్తుంది. చూసారా, ఇదే ఆర్టికల్ 40. ఇందులో ప్రతి పదం చాలా పవర్ఫుల్. గమనించండి, రాష్ట్రం చర్యలు తీసుకోవాలి అని ఎంత స్పష్టంగా ఉందో. అంటే ఇది కేవలం ఒక సలహా కాదు, ప్రభుత్వానికిచ్చిన ఒక డైరెక్షన్, ఒక బాధ్యత అన్నమాట. ఇంకా ముఖ్యమైన పదం స్వయం పరిపాలనా విభాగాలు. అంటే గ్రామాలు కేవలం ప్రభుత్వ స్కీంలను అమలు చేసే ఏజెన్సీలు కాదు, తమను తాము పాలించుకునే చిన్న ప్రభుత్వాలు. నిజానికి ఆర్టికల్ 40 మన పరిపాలనా విధానాన్నే తలకిందులు చేసింది. ఇంతకు ముందు ఎలా ఉండేది? పైన ఉన్న అధికారులు తీసుకున్న నిర్ణయాలు కింద ఉన్న గ్రామాలపై రుద్దబడేవి. కాని ఈ ఆర్టికల్ అధికారాన్ని రివర్స్ చేసింది. పవర్ని పైనుంచి కిందకు, అంటే నేరుగా ప్రజల చేతుల్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల తమ గ్రామానికి ఏం కావాలో ప్రజలే డైరెక్ట్గా నిర్ణయించుకునే అవకాశం వచ్చింది. సరే, రాజ్యాంగంలో ఒక సూత్రం ఉండటం చాలా మంచి విషయం. కాని దాన్ని ఆచరణలో పెట్టడమెలా? పేపర్ మీద ఉన్న ఈ గొప్ప ఆలోచనను ఒక పనిచేసే వ్యవస్థగా ఎలా మార్చారు? ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానికి సమాధానమే 1992లో వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ ఒక్క సవరణతో ఆర్టికల్ 40 కల నిజమైంది. పంచాయతీలకు రాజ్యాంగ భద్రత దొరికింది. అంటే అవికపై ప్రభుత్వాల దయాదాక్షిణ్యపై ఆధారపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు, రెగ్యులర్గా ఎన్నికలు జరపడం, ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సమాజంలో అణగారిన వర్గాల చేతికి కూడా అధికారమిచ్చింది. ఈ నంబర్నే కాస్త ప్రత్యేకంగా చూడాలి. 1/3 అంటే పంచాయతీలలో కనీసం 3/1 సీట్లు మహిళలకే కేటాయించాలి. ఇది మహిళా సాధికారత దిశగా మన దేశం వేసిన ఒక విప్లవాత్మకమైన అడుగు. దీనివల్ల ఇన్నాళ్లు వంటింటికే పరిమితం అనుకున్న మహిళలు ఇప్పుడు తమ గ్రామ భవిష్యత్తును శాసించే స్థాయికి ఎదిగారు. ఓకే, ఇదంతా చట్టాలు, సవరణలు అంతా బానే ఉంది. కానీ అసలు సామాన్యుడి జీవితం మీద దీని ఎఫెక్ట్ ఏంటి? ఇది మన డైలీ లైఫ్లో ఎందుకంత ఇంపార్టెంట్? కొన్ని సింపుల్ ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ, మన ఊరి నీటి సమస్య. ఆర్టికల్ 40 స్ఫూర్తి లేనప్పుడు ఏమయ్యేది? మన ఊర్లో ఎక్కడ బోర్ వేయాలి, పైప్లైన్ ఎటు వెళ్లాలి, ఎప్పుడు నీళ్లివ్వాలి, ఈ నిర్ణయాలన్నీ ఎక్కడో రాజధానిలో ఏసీ రూంలో కూర్చున్న అధికారులు తీసుకునేవారు. కాని ఆర్టికల్ 40 ప్రకారం ఆ గ్రామ పంచాయతీనే కూర్చుని తమ అవసరాలకు తగ్గట్టుగా నీటి వనరులను ఎలా వాడుకోవాలో నిర్ణయించుకుంటుంది. ఇదే కదా అసలైన ప్రజాస్వామ్యమంటే. కేవలం పార్లమెంటే కాదు, మన సుప్రీంకోర్టు కూడా దీని ప్రాముఖ్యతను గట్టిగా చెప్పింది. కిషన్ సింగ్ వర్సెస్ రాజస్థాన్ కేసులో పంచాయతీరాజ్ వ్యవస్థలు స్థానిక స్వీయ పరిపాలనకు కేవలం అవసరం కాదు, అత్యవసరం అని తేల్చి చెప్పేసింది. అంటే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అంత కీలకమో కోర్టే ఒక బలమైన ముద్ర వేసిందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్టికల్ 40ని సరిగ్గా అమలు చేస్తే ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యం అనేది 5 ఏళ్లకోసారి ఓటేయడంతోనే ఆగిపోదు, మన రోజువారీ పాలనలో భాగమవుతుంది. మనూరికి ఏ రోడ్డు కావాలో, ఏ చెరువు బాగు చేయాలో మనమే నిర్ణయించుకుంటాం. అధికారులు మనకు, మన గ్రామసభకు జవాబుదారీగా ఉంటారు. ఇప్పుడు ఒకడుగు వెనక్కి వేసి మన రాజ్యాంగం అనే పెద్ద పుస్తకంలో ఈ ఆర్టికల్ 40 ఎక్కడుందో చూద్దాం. దీనికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక సందర్భమున్నాయి. అవేంటో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆర్టికల్ 40 అనేది రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు లేదా డిపిఎస్పీస్లో ఒకటి. ఇవి ఏంటంటే ప్రభుత్వాలకు ఒక నైతిక దిక్సూచి లాంటివి. చట్టాలు చేసేటప్పుడు ఏ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవాలో ఇవి చెప్తాయి. వీటిని పాటించలేదని ప్రభుత్వాన్ని పోటుకు లాగలేం, కానీ దేశాన్ని పాలించడానికి ఇవి చాలా చాలా ప్రాథమికమైనవి. ఆ ఆదేశిక సూత్రాల్లో కూడా ఆర్టికల్ 40 చాలా స్పెషల్. ఎందుకంటే ఇది ఒక రాజకీయ సూత్రం. అంటే దీని ప్రధాన లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు, కేవలం సామాజిక మార్పు తీసుకురావడం కూడా కాదు. మన దేశ రాజకీయ పునాదులనే అట్టడుగు స్థాయి నుంచి, అంటే గ్రామాల నుంచే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మించడం దీని అసలు ఉద్దేశం. ఎంత పెద్ద ఆలోచనో కదా! కాబట్టి ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, దేశంలోని లక్షలాది గ్రామాలు తమ కాళ్లమీద తాము నిలబడి, తమ నిర్ణయాలు తామే తీసుకుంటూ,
తమ భవిష్యత్తును తామే నిర్మించుకుంటుంటే అది మొత్తం దేశాన్ని ఎంత శక్తివంతం చేస్తుంది? ఆర్టికల్ 40 వెనకున్న అసలైన పవర్ అదే.